వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వచ్చే నెల రోజులు జగన్మోహన్ రెడ్డి గారు అవైలబుల్ ఉండరు, అందుకని చెప్పి డిజిటల్ బుక్ అని ఓపెన్ చేసి మీరు ఇందులో పెట్టేయండియా మీకు జరిగినటువంటి అన్యాయాలు ఇవన్నీ చెప్పేసిన తర్వాత ఎక్కడ లేని ఉత్సాహం అనేది వచ్చిందేమో వైఎస్ఆర్సీపీ నేతలకు తెలియదు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు దీనికి సంబంధించి మార్గనిర్దేశనం చేశారట. మీరు ఇక రోడ్ల మీదకి వెళ్ళి మీరు కొట్లాడాల్సినటువంటి అవసరం లేదు, నియోజకవర్గానికి 8,000 సైన్యాన్ని తయారు చేయండి, వాళ్ళందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇద్దాం. ఒక నియోజకవర్గానికి 8,000 సైన్యం, వాళ్ళందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇద్దాం. వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే పొద్దున్న నుంచి రాత్రి దాకా లేచి ఫోన్స్ పట్టుకుంటారా, ల్యాప్టాప్లు పట్టుకుంటారా, లేదంటే 10 నెంబర్లు 25 నెంబర్లు పెట్టుకుంటారా, తప్పుడు ప్రచారాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్తూనే ఉండాలి. మన గురించి పాజిటివ్గా మనం వేసేటువంటివి, మన ఎలివేషన్లు, మనం పులి, మన సింహం, మన నక్క, మన ఏనుగు అనుకుంటే జంతువుల ఎలివేషన్లు ఇవన్నీ ఇచ్చుకునేవన్నీ కూడా ఇంకా ఎక్కడికక్కడ వాట్సాప్ గ్రూపులని ఇంకోటని వెళ్తూనే ఉండాలి తప్ప ఏం లేదు అని చెప్పి దిశానిర్దేశం చేశారు. సో పెయిడ్ టీమ్స్ కూడా పెట్టుకోండి. ఆల్రెడీ ఓడిపోయి సంకనాగిపోయినారు, ఆస్తులు అమ్ముకొని బెట్టింగ్లు కాసిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఘటనలు కూడా మనం చూసాం. అప్పుడు బెట్టింగ్లు కాసి ఇవన్నీ చేసి, సో దాని తర్వాత పరిస్థితి ఎలా ఉందంటే రోడ్డు మీదకి రావాలంటేనే భయపడి చచ్చిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడ వ్యతిరేకత వస్తుందో ఏంటో తెలియదు. సోషల్ మీడియాకి సంబంధించి తప్పుడు వార్తల ప్రచారాలు అని చెప్పి ఒక పక్కన ఎక్కడికక్కడ పట్టుకోవడాలు, ఈ కులాల మధ్య చిచ్చు రాజేయడాలు, ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇవి కాకుండా చేస్తే ఏమవుతుందో, ఎక్కడ అరెస్ట్ చేస్తారు, ఎందుకంటే సోషల్ మీడియాలో అరెస్టుల్లో ఒక్క సవీంద్రరెడ్డికి సంబంధించిన అంశం మీద తప్ప మిగతా అందరినీ కూడా కరెక్ట్గానే అరెస్ట్ చేశారు, అందులో మొహమాటం లేదు. అయితే సవీంద్రరెడ్డి దాని మీద గవర్నమెంట్ వాళ్ళు ఎందుకని చెప్పి పూర్తిగా బయట పెట్టడం లేదు, లోకల్ లీడర్ల హస్తం అందులో ఏమైనా ఉందా? ఎందుకంటే ఒకటేమో గంజాయి కేసు అని చెప్తున్నారు, దాని మీద ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి సుమోటోగానే హైకోర్టు వారు ఇవ్వడం జరిగింది. మరి గతంలో ఇచ్చినటువంటి కేసులకు ఏమైందో తెలియదు, ఇది మాత్రం హై ప్రయారిటీగా తీసుకోవాలి అని అనుకున్నారు, అదొక పాయింట్. అండ్ దెన్ ఇంకా చాలా ఉన్నాయి. సోషల్ మీడియా కార్యకర్తలు రెచ్చిపోతున్నటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా చూస్తున్నాం. అఫీషియల్ హ్యాండిల్స్లోనే ఇష్టం వచ్చినట్టు తప్పుడు రాతలు రాస్తుంటే వాళ్ళు మాత్రం ఎందుకు ఊరుకుంటారు? బూతులు తప్ప ఏమీ కనిపించట్లేదు, అసభ్యకరంగా మహిళల్ని దూషించడాలు ఇవన్నీ చేస్తున్నారు. ఎంతకాలం అని చెప్పి ఎదురుకుండా ఉన్నవాళ్ళు కూడా ఓపికతోటి ఉంటారు వీళ్ళు ఇలా రెచ్చిపోతుంటే. సో వీళ్ళు రెచ్చగొడితే ఆ విధంగా వాళ్ళు కూడా రెచ్చిపోతున్నారు. అన్ఫార్చునేట్లీ అటు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, జనసేన ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ మీద కూడా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. న్యూటన్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ యాక్షన్, ఈ టైప్లోనే వాళ్ళు తిడుతున్నారు, వీళ్ళు తిడుతున్నారు, ఇద్దరు దాంట్లో పబ్లిక్లోకి తప్పుడు ప్రచారం పోతుంది. సో అందుకని చెప్పి ఇప్పటికే ఇదంతా నడుస్తూ ఉంటే ఇప్పుడు సరికొత్తగా మళ్ళీ దీన్ని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా చేయాల్సిందే అనేటువంటి పాయింట్లో సజ్జల ప్లస్ ఉంటాడు కదా సజ్జల పుత్రరత్నం పిల్ల సజ్జల ఇచ్చేటువంటి సలహాలు ఇలాగే ఉంటాయి. 8,000 మందిని పెట్టుకుని నియోజకవర్గానికి సైన్యాన్ని తయారు చేసుకోండి, ఈ సైన్యంతో పోరాడండి, వాళ్ళకి డబ్బులు పెట్టుకోండి, పెయిడ్ క్యాంపెయిన్లు నడిపించండి, ఇది సజ్జలు చెప్పేది. సజ్జలు మాత్రం పైసా రాల్చడు, పార్టీ నుంచి వీళ్ళ నాయకులకి వీళ్ళకి నియోజకవర్గాలకి చేయడానికి పైసా కూడా రాల్చడం. వీళ్ళు మాత్రం తప్పుడు ప్రచారాలు, కంటెంట్ మాత్రం సజ్జల టీం నుంచి వెళ్తుంది, అదే కంటెంట్ని వీళ్ళు 8,000 మందితోటి మొత్తం స్ప్రెడ్ చేస్తూ పోవాలి. అది తప్పుడు ప్రచారం అయితే ఇంతమంది లోపలికి పోతారు, రేపు పొద్దున్న కెరీర్లు కూడా సంకనాగిపోతాయి. సో వైఎస్ఆర్సీపీ యువత సోదరులు సోదరీమణులు కాస్త ఈ ట్రాప్ నుంచి బయటపడండి. మీ నాయకుడి మీద అభిమానాన్ని స్వచ్ఛమైనటువంటి భాషలో సద్విమర్శ రూపంలో మీరు విమర్శ చేయండి, ప్రశ్నించండి, తప్పులేదు, దానికి ఏ విషయంలో తప్పులేదు అక్కడ. కానీ నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడతాం, వ్యక్తిత్వ హననం చేస్తాం, కులాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడతాం, ఇచ్చేస్తామని చెప్పి ఈ సైన్యంలో భాగం అయ్యారు అంటే తెలిసిందేగా. సిబిఐ కేసు 108 మంది మీద నడుస్తోంది, అది అటకెక్కలేదు కానీ ఎక్కించే ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తోంది. సో ఈసారి అది అటకెక్కిందంటే అప్పుడు నేను ఇలాంటి మాటలు కూడా మాట్లాడక్కర్లా, మీ ఇష్టం, ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తాను. 8,000 మంది కాకపోతే 80,000 మందిని పెట్టుకోండి, ఈ చేతకాని ప్రభుత్వాలు ఏం చేయలేవు. వాళ్ళ అమ్మ బాబులను తిట్టినా ఏం చేసినా కూడా ఏమీ చేయలేవు, ఇంట్లో వాళ్ళని తిట్టినా కూడా మీరు తిట్టుకుంటే వెళ్ళంటారా ఇంకేముందని చెప్పి ఓపెన్ గేట్స్ ఎత్తాడు, అంతకుమించి చేసేదేం లేదు. సో బట్ ప్రజాస్వామ్యంలో ఇటువంటి ఒక ధోరణిని తీసుకొచ్చి విషపూరితమైనటువంటి రాజకీయాలను క్రియేట్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నం, 8,000 మంది టీంని పెట్టుకోమనడం తప్పు కాదు, కానీ చెప్పినటువంటి దాంట్లో ప్రతిదీ అబద్ధాలు మేము రాసిచ్చింది ఇచ్చినట్టుగా మీరు ప్రచారం చేయండి అన్న వాస్తవాలు లేకుండా తప్పుడు ప్రచారాన్ని ప్రమోట్ చేయండి అని చెప్పడం తప్ప ఇంకోటి కానే కాదు. సో నియోజకవర్గం మొత్తం తిరగాలి, తిరిగి ఇవన్నీ చేయాలి. తర్వాత ఇంకోటి ఏం చెప్పారంటే ఇక్కడ రాష్ట్ర స్థాయిలో వైసీపీ సోషల్ మీడియా టీం ఉంటుంది, ఆ టీం వీళ్ళందరికీ కూడా సహకరిస్తుంది. అన్ని నియోజకవర్గాల్లో టీములు పెట్టుకుంటే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలంటే ఈ సోషల్ మీడియా టీం ఎంత బలంగా ఉందో కూడా చూస్తామని చెప్పి సజ్జల పోటీ పెడుతున్నారట.
సో ఒక నియోజకవర్గంలో టికెట్ ఆశావాహులు కనీసం ఒక 3-4 ఉంటారు అనుకుందాం వైఎస్ఆర్సీపీకి సంబంధించి. నలుగురు కూడా 8,000 మందితో టీం రెడీ చేసుకోవాలి, సోషల్ మీడియా టీం. అంటే 432,000 మంది డబ్బులు పెట్టుకోవాల్సింది వాళ్ళే. ఏం చెప్పాలి ఇంకా అక్కడ? సో ఇంతమంది ఇలా చేస్తే దీంట్లో ఎవరి పోటీ అంటే ఇప్పుడు ఎలా అయిపోతుందంటే మళ్ళీ వాడి టికెట్ కోసం వాడు చేస్తున్నాడు రా, ఇక్కడ మనము చేస్తున్నాం, వాడి మీద నెగిటివ్ వేయండి, వాడిని కుమ్మేసేయండి, ఏం పర్వాలేదు, టికెట్ నాకే రావాలి, మన టీం బలంగా ఉండాలని చెప్పి నన్ను నమ్ముకో ఉన్నది అమ్ముకో ఈ సూత్రాన్ని స్పష్టంగా ఫాలో అయిపో అని చెప్పి చెప్తున్నట్టుగా ఉంది తప్ప కొత్తగా అయితే ఇందులో ఎటువంటి మార్పు చేర్పు కనిపించట్లా అదే సోషల్ మీడియాలో. ఎందుకంటే ఇందాక చూసాం మనం చాలా క్లియర్గా ఎక్కడో తమిళనాడులో జరిగినటువంటి ఘటన, దాని మీద ఇంకా వీళ్ళు స్పందించట్లేదు అంటూ వెకిలిగా వాళ్ళు వేసినటువంటి ఆ పోస్ట్ని చూసాం, రైట్? సో ఇక్కడ కూడా ఇదే పద్ధతి, నన్ను నమ్ముకో ఉన్నది అమ్ముకో, ఇందులో ఎటువంటి మొహమాటం అభ్యంతరం లేనే లేదు అని చెప్పి స్పష్టం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రశ్నించాలి, మీరు రోడ్డు మీదకి రావద్దు, ఇంకా సోషల్ మీడియాలో ప్రశ్నించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అందుకే డిజిటల్ బుక్ కూడా ఓపెన్ చేశారనేది అందరికీ తెలిసిందే. సో ఇలా తిడుతున్నారు, సోషల్ మీడియాలో తిట్టి జైలుకి వెళ్తున్నారు. సో ఇప్పుడు ఈ 8,000 మంది కూడా వస్తే ఎంతమంది జైలుకి వెళ్తారు, ఎంతమంది ఉంటారు అనేది ఇక వాళ్ళ స్వీయ నియంత్రణ. సుప్రీంకోర్టు వారు చెప్పినట్టుగా మీది భావ ప్రకటన స్వేచ్ఛ అని మభ్యపడితే మాత్రం, మిమ్మల్ని మీరు మభ్యపెట్టుకుంటే మాత్రం తప్పమ్మా, దయచేసి అది చేయకండి. భావ ప్రకటన స్వేచ్ఛ అనే దానికి ఒక నిర్వచనం ఉంది, ఖచ్చితంగా మీరు భావాన్ని వ్యక్తపరచండి, కానీ అది అసంబద్ధంగా ఉండకూడదు, అబద్ధమైంది ఉండకూడదు, చట్ట వ్యతిరేకంగా ఉండకూడదు, డెరిగేటరీగా అసలు ఉండకూడదు. ఇవన్నీ దాంట్లో వస్తాయి. లేదు ఇవన్నీ చేస్తాం మేము, మంచి మాత్రమే మాట్లాడమనుకుంటే తీసుకెళ్లేది అక్కడికే, శ్రీకృష్ణ జన్మస్థానానికి. సో దీని మీద మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.